ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రియనుగాక. ఈ దినం అనగా నవంబర్ నెల 27వ తారీఖు 2025 గురువారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదేనామన్న. ఈ దిన మన ధ్యానాంశం నలిగినది మరియు అందమైనది. నలిగినది మరియు అందమైనది. దేవుని వాక్యం చదువుకుందామండి. కీర్తన గ్రంథం 51వ కీర్తన 17 వచనం. ఆ దావీదు భక్తుడు ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నాడు. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు, విరిగి నలిగిన హృదయం నీవు అలక్ష్యము చేయవు. దేవుడు తన పరిశుద్ధ వాక్యను దీవించును గాక. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే దావీదు భక్తుడు ఈ ప్రార్థన చేస్తున్నాడు. విరిగి నలిగిన హృదయం కలిగిన మరియు విచారించిన ఆత్మను దేవుడు ఎప్పుడు కూడా స్వీకరిస్తాడట. దేవుడు పశ్చాత్తాపంతో నమ్రతతో తనను ఆశ్రయించే హృదయాలను కోరుకుంటాడు. ఇవి అహంకారం లేదా స్వయం నీతి కంటే ఎక్కువ విలువైనని సూచిస్తుంది. విరిగిన హృదయం అనగా పశ్చాత్తాపంతో, దుఃఖంతో మరియు వినయం వంటి భావాలను సూచిస్తుంది. దేని బిడ్డ, విరిగిన హృదయం. ఎవడు విరిగిన వాడే నలిగిన వాడే నా మాట వినుచుండున వానినే నేను దృష్టించున్నానని ప్రియప్రభువు సెలవిచ్చాడు. నలిగిన మనసు ఇది లోతైన మరియు దుఃఖం యొక్క అనుభవంగా కలిగి ఉంటుంది. ఇది ఒక వ్యక్తిని దేవుడి దగ్గర వైపునకు మళ్ళిస్తుంది. దేవుడు ఇటువంటి విరిగిన మనస్సు, నలిగిన హృదయాలనే అంగీకరిస్తాడు. కనుక మనము మన పాపంలో ఒప్పుకొని మరియు ప్రభు దగ్గర దావీదు భక్తుని వలె క్షమాపణ కోరినప్పుడు ప్రియప్రభు మన పాపమును క్షమించి మన విరిగిన మనస్సును, నలిగిన మనస్సును బలపరుచుతాడు. నలిగిన మరియు విరిగిపోయిన మన జీవితంలో అంశాలను తీసుకోవడానికి మరియు కొత్త మరియు అందమైన వాటిని సృష్టించడానికి దేవుడు ఇష్టపడతాడు. దావీదురాజు తన సొంత విధ్వంసకర చర్యల వల్ల తన జీవితంలో ఏర్పడిన విచ్ఛిన్న సరిచేయడానికి దేవుడి సహాయం అవసరమైంది. పొరపాట్లు పడ్డాడు, చేయకూడని పని చేశాడు. దేవుని బిడ్డారా, ఆ విషయంలో అతను ఎంతగానో విరిగిపోయాడు. తన పడక తేలేటట్టుగా తన జీవితకాలం అంతా కూడా ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తున్నాం. మరొక వ్యక్తి యొక్క భార్యను తీసుకొని ఆమె భర్తను హత్యను ఏర్పాటు చేయడానికి తన రాజరిక అధికారాన్ని దుర్యోగం చేసినట్లుగా అంగీకరించిన తర్వాత దావీదు గారు ఈ కీర్తన 51లో వ్రాసినట్లు తాను విరిగిన మరియు నలిగిన హృదయం గలవాడుగా ఉన్నట్లుగా 51 కీర్తన 17 వచనం చూస్తున్నాం. విరిగిన మనసు దేవునికి సమర్పించాడు మరియు కనికరం కొరకు వేడుకున్నాడు. పశ్చాత్తాపం అనువదించబడిన హెబ్రీ పదం నిడ్కే అంటే నలగొట్టబడింది, విడగొట్టబడింది. దేవుని బిడ్డ, నీ పాపముల విషయంలో, నువ్వు చేసిన పొరపాటు విషయంలో దేవుని సదులో ఒప్పుకుంటున్నావా? మనుషుల దగ్గర ఒప్పుకోవాల్సింది, ప్రభు దగ్గర ఒప్పుకోవాల్సింది మనం ఒప్పుకోవాలి, విరిగిపోవాలి. నేనేం తప్పు చేయలేదని దేవుని బిడ్డ అటువంటి భ్రమలు ఉండవద్దు. అతిక్రమలు దాచిపెట్టేవాడు వర్ధిరాడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందునని భక్తుడైన దావీదు గారు రాశాడు. దేవుడు దావీదు గారి హృదయాన్ని తిరిగి రూపుమార్చాలంటే దావీదు మొదట విరిగిన మొక్కలను ఆయనకు సమర్పించాలి. ఇది దుఃఖం మరియు విశ్వాసం, ఒప్పుకోలు, ఈ రెండూ కావాలి. దావీదు తన హృదయాన్ని నమ్మకమైన క్షమించే దేవునికి అప్పగించాడు. ఆయన నలిగిన దాన్ని ప్రేమగా తీసుకొని దాన్ని అందంగా మారుస్తాడు. మీ హృదయంలో ఏ భాగాల్లో నలిగిపోతున్నారు దేవుని బిడ్డారా? మీ విరిగిన హృదయాన్ని దేవునికి ఈ ఉదయకాలంలో సమర్పిస్తారా? దేవుని బిడ్డ, నువ్వు ఏ విషయంలో విరిగిపోతున్నావు, నలిగిపోతున్నావు, ఏ కష్టంలో, సమస్యలు, వ్యాధులు, మరి ఏ పరిస్థితులను విరిగిపోతున్నావు దేవుని సందులో దేవుని బిడ్డారా, ఆ రీతిగా విరిగి నలిగి ప్రభు సందులో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా మన ప్రార్థనలో జవాబు దయచేసి మన పట్ల బలమైన కార్యం జరిగిస్తాడు. మరి దేవుని బిడ్డారా, ఆ రీతిగా మన విరిగిన హృదయాన్ని, నలిగిన హృదయాన్ని ప్రభుకి అప్పగించి ప్రభు సరి చేసుకొని ప్రభులో ముందుకు సాగుటకు పరిశుద్ధాత్మ దేవుడే మీకు సహాయం చేయను గాక. దేవుడి మాటలు దీవించను గాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామను కొందనాలు స్తోత్రాలు చెల్లించడం నాయన. స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకరికి వర్తమానం షేర్ చేస్తూ, లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరినీ దీవించండి. ఈ దినం పుట్టిన దినాలు, వాహ దినాలు, ఆ శుభదినాలు జరుపుకునే బిడ్డలను బహుగా దీవించి మరొక సంవత్సరమైన దాకిరీటాన్ని బిడ్డకు ధరింపచేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకొని ఆయన. ఎవరైతే నాయన దావీదు భక్తుని వలె విరిగి నలిగి హృదయంతో నీ సన్నిధికి వస్తున్నారు, అట్టి వారిని ఎన్నడూ కూడా త్రోసివేసే దేవుడు కాదు నాయన. విరిగి నలిగిన హృదయాన్ని ఎన్నడూ నా లక్ష్యం చేసే దేవుడు కాదని నీ వాక్యం చూస్తున్నావు నాయన. ఈ ఉదయకాలం ఎంతమంది అయితే నీ సన్నిధిలో విరిగి నలిగి పశ్చాత్తాపంతో నీ తట్టు తిరుగుతున్నారో వారందరి పట్ల కార్యం చేయండి. ఎవరి సమస్యలు గుండా
కష్టాలు గుండా, వ్యాధుల గుండా, ఆర్థిక ఇబ్బందులు గుండా వెళుతున్నారు, వారందరి పట్ల కార్యం చేసి గొప్ప విడుదల దయచేయండి. మరి రోగాలతో, మరి ముఖ్యంగా నాయన ఆ యొక్క క్యాన్సర్స్తో, ఫిట్స్తో, మా తండ్రి ఇంకా మా ప్రభా ఈ వైరస్తో బాధపడుతున్న డెంగ్యూ ఫీవర్స్తో, టైఫాయిడ్స్తో, ఆయా వ్యాధులతో, మరి హెడేక్స్తో బాధపడుతున్న బిడ్డలు కనికరించి ఇప్పుడే స్వస్థత, ఆరోగ్యం, విడుదల యేసునామములో ప్రకటిస్తున్నాం తండ్రి. మీరు పొందిన గాయముల చేతన బిడ్డలకు స్వస్థత వచ్చింది నాయన. ఏ కుటుంబంలో అయితే తమ ప్రియులు నుంచి నాయన మరి తండ్రి వారు ఎంతో ఆదరణ లేక వేదనతో దుఃఖంతో ఉన్నారు, అటు బిడ్డలకు కావాల్సిన ఆదరణ పరిశుద్ధాత్మదేవ దయచేయండి. స్వదేశ విదేశాల్లో నాయన మరి ఉండి ఉద్యోగాలు లేక, మరి సరైన జాబు లేక, చాలి జీతాలతో ఎంతగానో మరి నలిగిపోతున్న యవన బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ బలమైన కార్యం జరిగించుకొని వారికి అర్హత మించిన ఉద్యోగాలు వచ్చిన గాక. వివాహం కాని యవన బిడ్డలకు వారికి ఉన్నటువంటి ప్రతి అడ్డును, ఆటంకాలు తొలగించి ఆయన మీరే వారి వివాహాలు ఘనంగా జరుగుటకు సహాయం చేయండి. ఏకాంగులను సంస్థలుగా చేయదని వాగ్దానం చేసావు నాయన. హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా, ఆయా మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న పరిచయను, దీనదాసును, దాసురాను, విధవరాను, దిక్కులేని బిడ్డలను, తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారి ప్రతి అవసరం తీర్చండి నాయనాని. స్తోత్రాలు. ఈ దినమంతట్లోని బిడ్డల చుట్టూ రక్తకం చేసి ప్రతి విధంగా కీడు నుంచి, దృష్టి నుంచి, ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రాణాలు దాయిచ్యమని సమస్త మహిమాఘనత మీకే చెల్లించుకుంటూ స్తుతిస్తూ కొనియాడుతూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మదేవుని కనిన సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.